కనపరుచుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం కనపరుచుకుందాం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉండను నీకు మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉండను నీకు విడిచిపోలేనయ్యా, కొండలలో ఉండను నీకు మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉండను నీకు విడిచిపోలేనయ్యా, నీతి గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, నీతి గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నీకు కాలిపోలేనయ్యా, జలములలో వెళ్ళినా నీకు మునిగిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నీకు కాలిపోలేనయ్యా, జలములలో వెళ్ళినా నీకు మునిగిపోలేనయ్యా, నీతి పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, నీతి పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేనయ్యా, లోకములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేనయ్యా, లోకములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. అందరి కళ్ళు మీద చేయి పెట్టుకుందాం. ఈ కన్ఫెషన్ చేయండి నాతో కూడా.
ఆ తరువాత మనము ప్రార్థన వలనే పైన అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకొని ఆరాధించుకుందాం. అందరూ కూడా తల మీద చేయి పెట్టుకొని ఈ కన్ఫెషన్ నాతో కూడా చేయండి. నా నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నా రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, నా పక్షమున నా దేవుడైన యెహోవా మౌనముగా ఉండడు. జనములు నా నీతిని చూచెదరు, రాజులు నా మహిమను చూచెదరు. యెహోవా నియమించు కొత్త పేరు నాకు పెట్టబడును. యెహోవా నియమించు కొత్త పేరు నాకు పెట్టబడును. నేను దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందును. నేను దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందును. విడువబడిన దాననని ఇక మీదట నేను అనబడను. పాడైనది అని నా వంశముల గురించి చెప్పబడదు. ఇష్టమైన దాననని, ఇష్టమైన వాడనని నా గురించి, పవిత్రమైనదని నా కుటుంబము గురించి పేరు పెట్టబడదు. యెహోవా నన్ను గురించి ఆనందించుచున్నాను. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా ఉండబోతున్నాను. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా ఉండబోతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కవారికి చూసి చెప్పండి, నీవు శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా ఉండబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సెకండ్ సర్వీస్ కి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ పక్క వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. సంతోషంతో, చిరునవ్వుతో, నవ్వుతూ, పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా ఈ ఉదయకాలమున? హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మనం కనపరుద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తూ మనం స్తుతించి ఆనందిద్దాం. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టమండి ఈ పాట? అందరికి ఇష్టమైన పాట కదా. అందరూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. సౌకర్యాన్ని చూపిస్తున్నాం. అయితే మరొకసారి కన్ఫెషన్ చేద్దాం. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను ఉండబోతున్నాను. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగా ఉండబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah.
అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరిద్దాం. గట్టిగా మన శక్తి అంతటితో చప్పట్లు కొడతాం ఈ నామాన్ని గణపరిద్దాం. Praise
పాడుకుందామా? 2 నిమిషాలు ఏకధాటిగా ఆపకుండా 2 నిమిషాలు ఏకధాటిగా అందరూ ఏకధాటిగా ఒకసారి పరమశక్తికి అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏకధాటిగా ఎవరు ఆపకండి. పరమశక్తికి చప్పట్లు కొడదాం. దేవాది దేవునికి చప్పట్లు కొడదాం. సార్వభౌమునికి సర్వాధికారికి శక్తివంతునికి జీవము గల దేవునికి మహిమ గల దేవునికి మహత్యము గల దేవునికి ఔన్నత్యము గల దేవునికి పరాక్రమశాలి అయిన కన్నతండ్రికి చప్పట్లు కొడదాం. అలాగే చేతులెత్తి మన దేవుని నామాన్ని గణపరుద్దాం. అలాగే అందరూ 2 చేతులను పైకెత్తి ఆ జీవం గల దేవుని నామాన్ని గణపరుద్దాం. చేతులను పైకెత్తి ఆ జీవం గల దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆయన కన్నీటిని నాట్యముగా మార్చు దేవుడు. కన్నీటిని నాట్యముగా మార్చు దేవుడికి 2 చేతులను పైకెత్తుదామండి. హల్లెలూయా. నేను నా ఇంటి వారందరూ కూడా సిద్ధపడి ఉండండి. అందరూ 2 చేతులు ఎత్తండి. ఈ ఉదయకాలంలో వచ్చిన నీకు దేవుడు ఇచ్చే సమాధానం కోరే నువ్వు వెళ్ళాలి. మనమందరం కూడా మన 2 చేతులను పైకెత్తుదాం. దేవా, నేను నా ఇంటి వారు నా ప్రభువా నీ నామాన్ని గణపరుస్తాము నా ప్రభువా. అయ్యా, నేను నా ఇంటి వారు నా ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తాము నా ప్రభువా. నా తండ్రి, నీ నామాన్ని మేము గణపరుస్తాము నా ప్రభువా అంటే పాట పాడుతూ దేవుని నామాన్ని మనం ఆరాధించుకుందాం. ఈ ఉదయకాలమున ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం ఆరాధించుకుందాం. అందరూ కూడా చేతులెత్తి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన నామాన్ని గణపరుద్దాం. సిద్ధపడుదాం. దేవుని సన్నిధిలో మన చేతులను పైకెత్తుదాం. చేతులను పైకెత్తుదాం. సిద్ధపడుదాం. పరిశుద్ధాత్ముడా, నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. అందుకే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కను పాపగ కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. ఎస్ లార్డ్, ఆరాధిస్తున్న నిన్ను ఆయన కౌగిటిలో కనురెప్పల్లో దాచుకునే దేవుడే అన్నాను. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. అందుకే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. యేసయ్యా ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కను పాపగ కాచితివే. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివే స్తోత్రం ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములో సరిపోవు తండ్రి. అందుకే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాపగ కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం ఎవరి మీ సెల్ దూతల ఫోన్ సమూహమున పెట్టుకోండి, ప్రభువా, ఆఫ్లో మీ పెట్టేస్తారు. దూతల సమూహమున ప్రభువా, మీ దూతల సమూహమున ప్రభువా, మీ దేవదూతల సమూహమున ప్రభువా, మీ దేవదూతల సమూహమున తండ్రి మా మధ్య సంచరించుడుగా కన దేవ, మీ దేవదూతలు మా మధ్య సంచరించుదురుగా కన తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీ దేవదూతల సమూహము మా మధ్య సంచరించునుగాక దేవా. చీకటిని వెలుగుగా చేయు దేవదూతలు నా ప్రభువా, యేసు నామములో మా మధ్య సంచరించుదురుగాక. ఈ బిడ్డల జీవితంలో ఏవైతే శాపాలు విడుదల చేయబడ్డాయో నా తండ్రి హల్లెలూయా, ఈరోజు మీ మీద ఏవైతే వ్యతిరేకంగా పలకబడ్డ మాటలు ఉన్నాయో, ఏవైతే ఇతరులు వ్యతిరేకంగా శాపనార్థాలు మీ మీద విడుదల చేశారో ఆ శాపాలను యేసు నామములో మరి దేవుడు కొట్టివేసి వాటిని ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఎవరైతే మిమ్మల్ని శపించారో ఆ శాపకరమైన మాటలను దేవుడు కొట్టివేస్తున్నాడండి. శాపకరమైన మాటలను దేవుడు కొట్టివేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తండి. మీ శాపాన్ని కొట్టివేసే దేవుని దూతలు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవదూతలు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. చేతులెత్తండి. ఎవరు మౌనంగా ఉండకండి, కళ్ళు మూసుకోండి. ఎవరు మౌనంగా ఉండకండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎవ్వరూ మౌనంగా ఉండకండి, ఎవ్వరూ మౌనంగా ఉండకండి. కళ్ళు మూసుకొని చేతులెత్తండి. మీ మీద పలకబడ్డ శాపం కొట్టివేయబడుతూ ఉన్నది. మీ మీద పలకబడ్డ శాపం కొట్టివేయబడుతూ ఉన్నది. ఎవరైతే నువ్వు వ్యర్థుడవు, నువ్వు వ్యర్థురాలవు, నువ్వు పనికిరావు, నువ్వు చేతగాని దానవని పలికారో ఆ మాటలు కొట్టివేయబడుతూ ఉన్నాయి మీ జీవితంలో. దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉంటున్నాడు. దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉంటున్నాడు. నూతన జీవాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. స్తుతించండి, చేతులెత్తండి, ఆరాధించండి, మౌనంగా ఉండకండి. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయు దేవుని దూత మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయు దేవుని దూత మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయు దేవుని దూత మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయు దూత మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. నీ తల అభిషేకించబడుతూ ఉంటున్నది. నీ తల మీద ఒక తైలము పోయబడుతూ ఉంటున్నది ఉదయ కాలమున. నీ తల మీద ఒక తైలము పోయబడుతూ ఉంటున్నది ఉదయ కాలమున. నీ తల మీద ఒక తైలము పోయబడుతూ ఉంటున్నది. నీ తల మీద తైలము పోయబడుతూ ఉంటున్నది. నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉన్నది. నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. ఆరాధించండి, ఆరాధించండి, దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తూ ఉంటుండగా ఒక కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడండి. మన మధ్యలో ముగ్గురు దేవుని దూతలు సంచరిస్తూ ఉంటున్నాడు. నీ పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటున్నాడు.
ఉంటున్నాడు. నీ పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటున్నాడు. నీ పరిస్థితులను, స్థితిగతులను ఆ దేవుని దూత మారుస్తూ ఉంటున్నాడు. ఆరాధించండి సంగమా, ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి. బంధించబడిన నీ స్థితి విడుదల కలగజేయబోతున్నాడు దేవుడు. బంధించబడిన నీ స్థితికి ఇదే ఆఖరి రోజు. చీకటిలో ఉన్న నీ జీవితానికి ఇదే ఆఖరి రోజు. పాడైపోయిన నీ జీవితానికి ఇదే ఆఖరి రోజు. యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు. యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఆయన నీ పరిస్థితిని విడిపించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ గల దేవా, మహత్యము గలవాడా, జీవము గలవాడా, స్తోత్రాలయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రము నా ప్రభువా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. చెప్పండి, దేవా, దేవా, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తున్నందుకు స్తోత్రము నా ప్రభువా. బంధించబడిన నా జీవితాన్ని విడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. చీకటిలో ఉన్న నా జీవితాన్ని విడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. పాడైపోయిన నా జీవితాన్ని విడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. నా మీద పలకబడిన మాటను యేసు నామములో బ్రేక్ చేస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పండి. నా మీద పలకబడిన శాపాన్ని మీరు తీసివేస్తున్నందుకు స్తోత్రం అని చెప్పండి. నా మీద పలకబడిన ఆ శాపపు మాటను మీరు తీసివేస్తున్నందుకు వందనాలు అని చెప్పండి. చెప్పండి, ప్రతి ఒక్కరూ చెప్పండి, ప్రతి ఒక్కరూ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, ప్రతి ఒక్కరూ చెప్పండి. నా మీద పలకబడిన శాపాన్ని మీరు కొట్టివేస్తున్నారు ప్రభువా, కొట్టివేస్తున్నారు ప్రభువా. ఆ బ్లడ్, దేవుని యొక్క రక్తము మీ తలల మీద పోయబడుతున్నది. ఉదయకాలమున దేవుని యొక్క రక్తము మీ తలల మీద పోయబడుతూ ఉంటున్నది, తలల మీద పోయబడుతూ ఉంటున్నది. ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తూ ఉంటున్నాడు. శపింపబడినటువంటి ఆ పరిస్థితి నీ జీవితంలో వేర్లతో సహా ఎండిపోతున్నది. శపింపబడిన పరిస్థితి వేర్లతో సహా ఎండిపోతున్నది. నీ జీవితంలో వేర్లతో సహా ఎండిపోతున్నది. శపింపబడినటువంటి ఆ పరిస్థితి వేర్లతో సహా ఎండిపోతున్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. దేవానికి స్తోత్రము నా దేవా. మహిమ గల దేవా, మహత్యము గలవాడా, ప్రభావము గలవాడా, జీవము గలవాడా, వందనాలయ్యా. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా దేవా. నన్ను విడిపిస్తున్నందుకు వందనము దేవా. చెప్పండి సంగమా, నన్ను విడిపిస్తున్నందుకు వందనము దేవా అని చెప్పండి. నన్ను విడిపిస్తున్నందుకు వందనము దేవా అని చెప్పండి. అపవాది కార్యాలు నీ జీవితంలో బంధింపబడుతూ ఉన్నాయి. అపవాది బంధకాలు నీ జీవితంలో బంధింపబడుతూ ఉంటున్నాయి. ఏదైతే అనారోగ్యాన్ని నీ కడుపులో తెచ్చిపెట్టిందో అపవాది, అది వేళ్లతో సహా కాలిపోతూ ఉన్నది. అది వేళ్లతో సహా కాలిపోతున్నది. కడుపులో ఏదైతే అపవాది నీ కడుపులో తెచ్చిందో అది వేళ్లతో సహా కాలిపోతూ ఉన్నది. మంట పుడుతున్నది నీ కడుపులో ఈ ఉదయకాలమున. ఒకలాంటి మంట పుడుతున్నది నీ కడుపులో ఈ ఉదయకాలమున. అది వేళ్లతో సహా కాలిపోతున్నది. దేవుడు తన జీవాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు తన జీవాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు. మరొక్కసారి పాట పాడుతూ ఆయన నామాన్ని మనం గనపరుద్దాం సంగమా. మరొక్కసారి పాట పాడదాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నా ప్రభువా. పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రము నా తండ్రి. బలమంతా నీవేనయ్యా అనే పాట తీసిపెట్టు. హల్లెలూయా. మరొకసారి నా తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నా ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నా ప్రభువా. హల్లెలూయా. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగకోకుండా అందరూ ఆరాధనలో కూర్చోబెట్టండి. చేతుల పైకి వేద్దాం. Yes, Lord. ఆహా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ఎంత పెద్ద అనారోగ్యం నీ ముందున్నా, ఎంత దుఃఖము నీ మీద ఉన్నా, నీవు మాత్రము ధైర్యంతో ఆరాధిస్తావు. ఆ ఆరాధనలోనే, ఆ శక్తితోనే ఆ యొక్క అపవాదిని నువ్వు కోల్చగలవు. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. జీవం నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, జీవము నీవేనయ్యా, యేసయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా 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 నీవేనయ్యా. తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా. ఈ ఉదయకాలమున ప్రభువా, నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా, నీ నామాన్ని గణపరుస్తుండగా నా దేవా, నీ శక్తి, మహిమ, కృప మాలో నింపిన ప్రభువా, నీలాంటి స్వరూపములో, నీలాంటి స్వభావముతో నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ పక్కవారికి ప్రైజలాడ్ చెప్పి కూర్చోండి. అందరూ కూడా చక్కగా చక్కగా ప్రైజలాడ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఎంతమందికి షీట్స్ వచ్చాయండి? ఒకసారి చూపించండి. ఫస్ట్ సెకండ్ సర్వీస్లో ఇచ్చినటువంటి షీట్స్ ఎంతమంది చేతుల్లో ఉన్నాయో ఒకసారి చూపించండి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి మాత్రమే. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి అంటే మీరు దయచేసి మీ ఫ్యామిలీస్లో మీరు జిరాక్స్ చేసుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి మాత్రమే. ఒక్కొక్కటి కావాలి అంటే ఒక్కొక్కరికి జిరాక్స్ చేసుకోండి. సరే, ఈ ఉదయకాలమున కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆ తర్వాత బైబిల్ ఎగ్జామ్కి ఎంతమంది సిద్ధపడ్డారో ఒకసారి చేతులు ఎత్తండి. మార్కు సువార్త బైబిల్ ఎగ్జామ్కి ఇద్దరేనా? 3, 4, 5 మంది, ఇంకా 5 మెంబర్స్, 6 మెంబర్సా? ఓకే, 6 మందా ఇక్కడ? సరే, ఎవరైతే రాస్తారో వాళ్ళకు మాత్రమే, బలవంతంగా ఏం లేదు. సరే, కానీ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాత్రం ఉన్నాయి. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఈ దినాన్ని దేవుడు మన కోసము నియమించాడు సంతోషంగా ఉండడానికి. ఈ ఒక్క ఆదివారమే కాదండి, ప్రతిరోజు కూడా మనకు ఆశీర్వదించబడిన దినమే. ప్రతిరోజు కూడా మనకు ఆశీర్వదించబడిన దినమే. మనము సంతోషంగా ఉండడానికి దేవునిలో మనకు సమస్తము సాధ్యమే. దేవునిలో మనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునిలో మనకు సమస్తము సాధ్యమే. ఈరోజు నా టైటిల్ ఏంటి అంటే సమస్తము సాధ్యమే. మీ పక్కవారికి చెప్పండి, సమస్తము సాధ్యమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నమ్మవో దేవుని సన్నిధిలో, ఆ రోజు నువ్వు దేవుని రాజ్యం నుంచి ఏది కూడా పొందుకోవు. నువ్వు ఎప్పుడైతే నమ్మవో ఆయన సన్నిధిలో నుంచి నువ్వు ఏది కూడా పొందుకోవు. నువ్వు నీ దేవుడు ఏదైనా సరే చెయ్యగలరు. నీవు నీ దేవుడు ఏదైనా సరే చెయ్యగలరు. నీవు నీ దేవుడు ఎప్పుడైతే కలుస్తారో మీకు సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన రాజుగా అవుతాడు అని ఎన్నడూ అనుకోలేదు. ఆయన రాజుగా మారాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, యోసేపు గోతిలో పడవేయబడినప్పుడు ఆయన ప్రధాన మంత్రిగా అవుతాను అని ఆయన ఎన్నడూ అనుకోలేదు. కానీ ఆయన ప్రధాన మంత్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన ప్రధాన మంత్రిగా మార్చబడ్డాడు. దయచేసి సండే స్కూల్ పిల్లలందరూ లెగండి. సండే స్కూల్ పిల్లలందరూ లెగాలి. సండే స్కూల్ పిల్లలందరూ లెగండి. సండే స్కూల్ పిల్లలందరూ వెళ్ళాలి. పైన ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోనండి. సండే స్కూల్ పిల్లలందరూ వెళ్ళండి. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. సో యోసేపు గుంటలో పడద్రోయబడినప్పుడు ఆయన అనుకున్నాడు, నా భవిష్యత్ ఇక్కడితో సమాప్తి అయిపోయింది అని. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక భవిష్యత్తును దయచేశాడు. ఆయనను ఆ దేశానికే ప్రధానమంత్రిగా మార్చారు. ఇయర్ ప్రామిస్ ఎంతమందికి గుర్తుందండి? ఇయర్ ప్రామిస్ గుర్తుందా?
హల్లెలూయా. ఎన్నిక లేని వారు బలమైన జనముగా, ఒంటరి అయిన వారు 1000 మందిగా మారుతారు. ఒకసారి వచనం చెప్పండి. ఏదండి? ఒకసారి గట్టిగా చదవండి ఆ వచనాన్ని. 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, 1000 మందిగాను, ఎన్నిక లేని వాడు ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. బలమైన జనమగును. యెహోవా నగు నేను యెహోవానగు నేను తగిన కాలమున తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలమున ప్రతిదానికి సమయము కలదు. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము ఈ ఉదయ కాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అగోచరముగానే ఆశీర్వాదాలు దేవుడు మీ కొరకు, మా కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నడూ కూడా అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరము కావు. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకివ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నాడంట. అవి ఎటువంటి ఆశీర్వాదాలు అంటే, మీకు ముందు అనేక తరాలలో కనబడినవి, నీ తరువాత అనేక తరాలకు కనబడినటువంటి ఆశీర్వాదాలు మీలో, మీ కుటుంబాలలో, మీ వంశాలలో చెయ్యాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మీ తరాలలో మీరు ఇంతకు ముందు చూడలేనటువంటి, మీ కుటుంబాలలో చూడలేనటువంటి ఆశీర్వాదాలు, మీ తరాలలో చూడలేనటువంటి ఆశీర్వాదాలు, తరువాత మీరు చూడలేనటువంటి ఆశీర్వాదాలు మీ కుటుంబంలో అనగా మీలో చెయ్యాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తము. ఆమేన్. అది దేవుని యొక్క చిత్తము. ఈ మాటను మనము అనేక రోజులుగా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి ఎందుకు మనము కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోతున్నాము? ఎందుకు మనము కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము? హల్లెలూయా. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో. అవునా? ఇందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇందులో శాపాలు ఉన్నాయి, ఈ బైబిల్లో ఆజ్ఞలు ఉన్నాయి, ఈ బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి, ఈ బైబిల్లో సూచనలు ఉన్నాయి, ఈ బైబిల్లో మనం ఎలా జీవించాలో ఉంది, ఏవి చెయ్యాలో ఉంది, ఏవి చెయ్యకూడదో ఉంది, ఎలా మాట్లాడాలో ఉంది, ఎలా మాట్లాడకూడదో ఉంది, ఎలా జీవించాలో ఉంది, ఎలా జీవించకూడదో ఉంది. సమస్తము ఈ బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఈరోజు మనము ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలను ఎలా మనము పొందుకోవాలి? ఈరోజు నేను మీకు ఇచ్చిన షీట్ అదేనండి. విశ్వాసముతో అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇందాక నేను మీకు చెప్పాను, సమస్తము సాధ్యమే. దేవునిలో ఉన్నవారికి సమస్తము సాధ్యమే. ఈ వర్డ్ మనము ధ్యానించుకోబోయే ముందు, అనబోయే ముందు, మొట్టమొదట నీ మీద నీకు జయం కావాలి. నువ్వు ఏదైనా సరే దేవుని రాజ్యములో నువ్వు చూడాలన్నా, పొందుకోవాలన్నా, మొట్టమొదట నీకు ఏం కావాలి అంటే నీ మీద నీకు జయం కావాలి. తరువాత నీవు అన్నిటి మీద జయాన్ని పొందుతావు. హల్లెలూయా. మన మీద మనకు జయం ఎప్పుడొస్తుందో తెలుసా? దీవారాత్రములు ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, దీవారాత్రము ఈ బైబిల్ గ్రంథములోని వాగ్దానాలను, దీవారాత్రములు ఈ బైబిల్ గ్రంథాన్ని మనము రుచి చూసినప్పుడు మాత్రమే మన మీద మనము జయాన్ని పొందుకొనగలము. హల్లెలూయా. వాక్యం అంతా వింటాము, కిందకెళ్ళి కింద మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి ఏం చెప్పారు ఈరోజు పాస్టర్ గారు అంటే, ఏదోలే వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ పోయారు, నాకెందుకు అని అనేస్తాం. అవునా? వాక్యం అంతా వింటాము, కింద వరకు వెళ్ళేసరికి మర్చిపోతాము. తిరిగి మొదటి స్థితి, తిరిగి మొదటి స్వభావము, తిరిగి మొదటి జీవితము, మొదటి మాటలే మన నోట్లో నుండి వస్తూ ఉంటాయి. ఏముందిలే వాళ్ళకు చెప్తారు కానీ మాకెందుకు, మేం మారము అనే ఒక స్వభావం మనలో వచ్చేస్తూ ఉంటుంది.
హల్లెలూయా. అందుకనే మొట్టమొదట మన తలంపులు, మన ఆలోచనలు మారితే దేవుని సన్నిధిలో మనము మారగలము. ఎప్పుడైతే మన తలంపులు, మన ఆలోచనలు మారవో 100 సంవత్సరాలైనా మన జీవితం ఇలానే ఉంటుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు మారనంత వరకు కూడా నీ జీవితం ఇలానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన తలంపులు, మన ఆలోచనలను మనము మార్చుకోవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఏ వాగ్దానాన్నైనా సరే మనము పొందుకోవాలి అంటే మొట్టమొదట మనకు ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసము. చెప్పండి, విశ్వాసము. ఈ పైన చూడండి, ఫెయిత్ ప్రాజెక్ట్ అని ఒక వర్డ్ రాయబడి ఉన్నది. ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. విశ్వాసముతో నీవు పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు. ఈ సైడ్ చూడండి, పైన ఏమని రాయబడింది? ఐ యామ్ ఏ లయన్ ఆఫ్ జూదా, యూదా గోత్రపు కొదమ సింహాన్ని నేను అని రాశాను పైన. చూసారా? వచ్చారా సింహాలందరూ సంఘానికి? వచ్చారా? అందరూ సింహాలేనా? ఇక్కడున్న వాళ్ళందరూ సింహాలేనా? అందరూ ఎలక పిల్లలు కూడా ఉన్నారా? అందరూ సింహాలు వచ్చారా? ఎలక పిల్లలు కూడా వచ్చారా మందిరానికి? ఎంతమంది సింహాలు ఉన్నారు? ఇంట్లో పిల్లి వీధిలో పుల కాదా? హల్లెలూయా. చూసారా? దేవుని రాజ్యంలో మనము ఏ వాగ్దానాన్నైనా సరే పొందుకోవాలి అంటే, ఏ వాగ్దానాన్నైనా సరే మనము స్వాధీనపరచుకోవాలి అంటే మొట్టమొదట మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. యాక్చువల్గా దీన్ని కంటిన్యూ చేయాలి. జనవరి నుంచి మనం వీటిని కొన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాము. మధ్యలో మరి మనకు బల్లారాధనలు వస్తాయి, కొన్ని టాపిక్స్ మారిపోతూ ఉంటాయి. కంటిన్యూ చెప్దాం అనుకుంటున్నాం కానీ మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ఈరోజు మనము కొన్ని విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఎన్నిక లేని మీరు బలమైన జనాంగాలుగా మీరు మారాలి అంటే మొట్టమొదట మిమ్మల్ని మీరు విశ్వాసములో మీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అని కొన్ని విషయాలు నేను మీకు చెప్తా. విశ్వాస యోధులుగా మీరు ఎలా మారాలి. హల్లెలూయా. మన దగ్గర చెక్ ఉందనుకోండి, చెక్కు చూస్తూ ఏడుస్తూ ఉన్నామంటే అది క్యాష్గా మారదు. దాన్ని క్యాష్గా చేసుకోవాలి అంటే మనం కూడా కొంత ప్రయాసపడాలి. బ్యాంకుకి వెళ్ళాలి, దాన్ని బ్యాంకులో వెయ్యాలి, తర్వాత వాళ్ళు రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి, దాన్ని మనం తీసుకోవాలి. అవునా? ఈ చెక్ని చూసి దీంట్లో డబ్బు ఉంది 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 అనుకుంటే ఆ డబ్బు అలానే ఉంటుంది, మనం ఇలానే ఉంటాము. ఈ వాగ్దానాలను కూడా మనం క్యాష్గా చేసుకోవాలి అనుకుంటే మన యొక్క విశ్వాసాన్ని పురికొల్పాలి. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు అద్భుతాలు ఆగిపోతాయి అంటే నీలో విశ్వాసం లేనప్పుడు మాత్రమే. మన జీవితంలో అద్భుతం అనేది ఎప్పుడు ఆగిపోతుంది అంటే మీ విశ్వాసానికి మీరు పదును పెట్టనప్పుడు. మీ విశ్వాసానికి పదును పెట్టకుండా నేను అద్భుతాలను నమ్మను అని వర్డ్స్ మాట్లాడుతుంటారు చూడండి, అప్పుడు మీ జీవితంలో ఏ అద్భుతాలు కూడా జరగవు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పేపర్ చూడండి ఒకసారి, ఫస్ట్ పాయింట్ చూడండి. విశ్వాసం అనున్నది అదృశ్యమైన వాటితోనే ఏకీభవిస్తుంది. నువ్వు చూసే ప్రతిదీ అసాధ్యమై ఉండాలి దేవుని రాజ్యంలో. హల్లెలూయా. విశ్వాసం అనున్నది అదృశ్యమైన వాటినే ఏకీభవిస్తుంది. మీరు చూసే ప్రతిదీ కూడా అసాధ్యమై ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవా నాకు ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా అని మనం చాలాసార్లు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అడుగుతున్నామా లేదా? అడుగుతున్నారా లేదా అండి? మీరు కంపల్సరీ మీరు ఏదో ఒకటి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటారు. అవునా? ఎలా అడుగుతాము? ఇప్పుడు నేను ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీని అనుకుందాం. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కొన్నాను, ఈఎంఐ కడుతున్నాను నెల నెల. అది నాకు బ్లెస్సింగ్ అవుతుందా? నా మటుకు నాకు బ్లెస్సింగ్ కావచ్చు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తనకున్న డబ్బుతో ఒక లోన్ తీసుకొని ఇల్లు కొంటాడు. అవునా కాదా? మరి అది బ్లెస్సింగ్ అని నేను ఎలా అనుకోవాలి? అది కామన్గా జరిగేటటువంటి ఒక సర్వ సత్యం అది. అవునా కాదా?
మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన అంశము నీ ఊహలకు నీ తలంపులకు మించినదై ఉండాలి దేవుని రాజ్యంలో. ఎందుకు? మీ సామర్థ్యాన్ని బట్టి కాదు మీరు దేవుణ్ణి అడగాల్సింది. దేవుని యొక్క సామర్థ్యానికి మీరు లింకప్ అవ్వాలి మీ ప్రార్థనలో. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సామర్థ్యానికి మీరు లింకప్ అవ్వాలి ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో. మీ ఊహలకు మీ తలంపులకు మించిన ప్రార్థన అంశాలు మీరు 7 విషయాలు ఇక్కడ రాసుకోవాలి. మీ ఊహలకు మీ తలంపులకు మించిన 7 ప్రార్థన అంశాలు. మీ భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో. దేవా నాకు 10,000 జీతం కావాలి, అది కూడా ఒక ప్రార్థన అంశమేనా అనుకుందాం. అలాంటివి కాదు మీరు రాయాల్సింది. మీ ఊహలకు మీ తలంపులకు మీ 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 నా ఏమని ఉంటుందంటే దేవుని యొక్క అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా నేను కలగజేస్తాను. అవునా? మీ ఊహలకు కూడా మించినదై ఉండాలి మీ ఆశీర్వాదం. అటువంటివి 7 పాయింట్లు మీరు ఇక్కడ రాసుకోవాలి. కనిపిస్తున్నదా అండి? 7 పాయింట్స్. హల్లెలూయా. ఆ 7 పాయింట్లు మీరు రాసుకున్న తరువాత ఈ పైన నేను ఏదైతే రాశానో పాయింట్స్ 13 పాయింట్లు రాశాను, ప్రతిరోజు వాటిని మీరు పలకాలి. అంటే మీరు వాటిని చదవాలి. హల్లెలూయా. మీ విశ్వాసానికి పదును పెట్టడము అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఈ 7 పాయింట్లు రాసి పలకడం ప్రారంభిస్తారో మీ జీవితంలో అద్భుత కార్యాలు ప్రారంభమవుతాయి. యాకోబు లాబాను దగ్గర నుంచి వచ్చేసినప్పుడు లాబాను అంటున్నాడు, నీ ఆస్తిని నువ్వు విస్తరించుకో అన్నప్పుడు లాబాను అక్కడ ఒక పని చేస్తూ ఉంటున్నాడు. ఆ నీటి దగ్గరికి ఆ గొర్రెలను మేకలను అన్నిటినీ తీసుకొని వస్తున్నాడండి. తీసుకొస్తున్నప్పుడు ఆ నీళ్ళలో ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ చువ్వలను వేస్తున్నాడు ఆ వాటర్లో. చువ్వలను వేస్తున్నప్పుడు ఆ నీళ్లు తాగడానికి వచ్చిన గొర్రె మందలు మేక మందలు ఈ జింగిచావ చువ్వలను చూస్తున్నప్పుడంట అక్కడ చూలు కడుతున్నాయంట. ఆ నీటిని చూస్తూ అక్కడ ఉన్నటువంటి చువ్వలను చూస్తున్నప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి వాటి గురించి ఒకసారి చెప్తాము. చూస్తున్నప్పుడు అవి చూలు కడుతున్నాయి. ఒకదానినొకటి కలిసినప్పుడు పొడలు కలిగినటువంటి పిల్లలు పుడుతూ ఉంటున్నాయి వాటికి. అంటే ఏంటి అంటే ఏటినైతే మీరు చూస్తారో వాటిని గర్భం దాలుస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యంలో మనము వేటినైతే ప్రతిరోజు చూస్తూ ఉంటామో వాటిని మనము వాక్యానుసారంగా గర్భం దాలుస్తాము. హల్లెలూయా. ఈరోజు ఈ 7 ప్రార్థనా అంశాలను మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో ప్రతిరోజు వాటి గురించి చూస్తూ ఉన్నప్పుడు మీరు ఆలోచిస్తారు వాటి గురించి. ఎస్, నా దేవుడు వీటిని చేయబోతున్నాడు నా జీవితంలో, నా దేవుడు వీటిని చేయబోతున్నాడు నా జీవితంలో అని వాటిని చూస్తున్నప్పుడల్లా మీ హృదయం పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి వినికిడి వినిపిస్తూ ఉంటుంది. మీకు చూస్తూ ఉన్నప్పుడల్లా దేవుని ఆత్మకార్యం మీలో జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆ ఆశీర్వాదాలను గర్భం దాల్చడం ప్రారంభిస్తారు. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే. హల్లెలూయా. మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, వాక్యాన్ని చూస్తూ ఉంటున్నారు. వాక్యాన్ని కనే టైం కంపల్సరీ వస్తుంది మీ జీవితంలో. మీరు వేటినైతే చూస్తారో వాటిని గర్భం దాలుస్తారు, వాటిని కంటారు. ఓకేనా? ఈ 7 ప్రార్థనా అంశాలు ఎప్పుడైతే మీరు చూస్తూ ధ్యానిస్తూ ఉంటారో నిశ్చయముగా వాటిని రిలీజ్ చేసే సమయం ఒకటి వస్తుంది. హల్లెలూయా. మీ విశ్వాసము ఆత్మ సంబంధమైన పరిధిలోని ఆశీర్వాదాలను భౌతిక సంబంధమైన పరిధిలోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవి బైబిల్లోనే ఉంటున్నాయి. మనము మనలాగానే జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే వీటిని చూడడము, మాట్లాడడము, ధ్యానించడము ప్రారంభిస్తామో
అందుకే యెహోషువతో అంటూ ఉంటున్నాడు, దీవారాత్రములను నీవు ధ్యానించిన ఎడలా నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకుంటావు యెహోషువ అంటున్నారు. ఎప్పుడైతే మనము దీవారాత్రములు మనం అటు వెళ్ళినా ఇటు వచ్చినా వీటిని చూస్తూ ఉంటామో, ఈ ప్రార్థనా అంశాలు ఆత్మ సంబంధమైన పరిధిలోని ఈ ప్రార్థనా అంశాలు, ఆత్మ సంబంధమైన పరిధిలో ఉంటున్నటువంటి మీరు ఏవైతే అడుగుతున్నారో ఆ ప్రార్థనా ఆశలు, ఆ ప్రార్థనా కోరికలు భౌతిక సంబంధమైన పరిధిలోనికి ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు చూస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాటిని ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన పరిధిలోనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలుగుతూ ఉంది, చీకటి కలుగును గాక అన్నప్పుడు చీకటి కలుగుతూ ఉన్నది, శూన్యములో సమస్తము కలుగును గాక అన్నప్పుడు సమస్తము కలుగుతూ ఉన్నది. కలుగును గాక అన్నప్పుడు లేనిది ఉన్నట్లుగా శూన్యములో క్రియేట్ అవుతూ ఉంది. జలములు వేరగును గాక అన్నప్పుడు జలములు వేరైపోతూ ఉన్నాయి. సముద్రములో జలచరములు కలుగును గాక అన్నప్పుడు జలచరములు కలుగుతూ ఉన్నాయి. అప్పటి వరకు అదంతా శూన్యము, ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే లేని దానిని ఉన్నట్లు కలుగును గాక అని పలకడం ప్రారంభిస్తారో, కలుగును గాక అన్న వర్డ్స్ మీరు పలకడం ప్రారంభిస్తారో, మీ జీవితంలో లేనిది ఉన్నట్లుగా కలగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మీ నోటికి అధికారం ఉంది. కట్టడానికి, నాటడానికి, కూల్చడానికి, పెగిలించడానికి, విరగగొట్టడానికి, తిరిగి బాగు చేసే అధికారాన్ని నేను మీకు ఇచ్చాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మీరు పలుకుతూ ఉంటున్నప్పుడు లేనిది ఉన్నట్లుగా క్రియేట్ అవుతుంది మీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ విశ్వాసం అనున్నది ఎప్పుడు కూడా అదృశ్యమైన వాటితోనే ఏకీభవించాలి. ఇది నేను చెప్పడం లేదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. రుజువు. మీరు ప్రార్థిస్తున్న ఈ 7 అంశాలు అదృశ్యమైనవి, కానీ అవి ఉన్నాయి అనడానికి రుజువు ఎవరు అంటే నీవే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాసానికి ఒక రుజువుగా ఉండాలి అనుకుంటున్నారా? నాకెందుకు ఇవన్నీ అవసరమా అనుకుంటున్నారా? ఎంతమంది అటువంటి బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవ్వరు చేతులు ఎత్తట్లే. అసలు ఉన్నారా? నేను ఏది మిమ్మల్ని అడగను. ఓకే. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తారు. నీతిమంతులు విశ్వాసమూలంగా జీవిస్తారు. నీవు విశ్వాసముతో పలుకుతూనే ఉండాలి వీటిని పొందుకునేంత వరకు కూడా. మీ విశ్వాసము లేని దానిని క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది దేవుని రాజ్యంలో. హల్లెలూయా. నీ విశ్వాసము లేని దానిని క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ప్రతి అసాధ్యమైనటువంటి పరిస్థితి కూడా దేవుని అద్భుతానికి మార్గము. అసాధ్యమైనటువంటి పరిస్థితి అద్భుతానికి మార్గము. అసాధ్యమైన పరిస్థితులు, ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఇవన్నీ మన జీవితంలో ఎంతో బాధాకరాలు. కానీ దేవుడు వీటి ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా చేయాలి అని ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా. ఈ అసాధ్యమైనటువంటి పరిస్థితినే అద్భుతంగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. చాలా ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా నేనేం చెప్పను. మీరు ఎప్పుడైతే ఈ మాటలను పలకడం ప్రారంభిస్తారో లేనిది మీ లైఫ్లో క్రియేట్ అవుతుంది. ఆమేన్. నువ్వేదైతే నమ్ముతున్నావో దానికి వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు నువ్వు మాట్లాడద్దు. ఆ విధంగా మాట్లాడే వారితో నువ్వు సహవాసం చెయ్యొద్దు. నీవు నమ్మిన దాని గురించి అపవాది నెగిటివ్ మాట్లాడతాడు. 7వ పాయింట్లో ఉంటుంది. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానిని గురించి అపవాది నెగిటివ్గా మాట్లాడతాడు. ఇది నీకు జరుగుతుందా? ఇది సాధ్యమా? ఒక్కసారి నీ ముఖం చూచుకో, ఒకసారి నీ మొహం చూడు ఎట్లుందో, ఇది నీకు కావాలా? నీకంత సీన్ లేదులే అని అపవాది చాలా నెగిటివ్ మాట్లాడతాడు. వాడి మాటలు వినకండి.
నీ మీద నీకే వాడు జాలి కలగజేస్తాడు. అప్పుడు మీరేం చేయాలి అంటే వాక్యాన్ని ఎత్తిపట్టాలి. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తిపట్టాలి, వాక్యాన్ని మాట్లాడాలి. ఆమేన్. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని మాట్లాడతారో లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తుంది వాక్యము. నీవు ఆశపడితే దేవుడు మార్గం లేని చోట మార్గాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఎవరికీ లేదేమో అంత శాలరీ, కానీ దేవుడు నీవు ఆశపడితే నీ కొరకు అక్కడ పరిస్థితులను మార్చేస్తాడు. ఎవరికీ లేదేమో ఆశీర్వాదము, మీరు ఆశపడితే దేవుడు మీ కొరకు ఆ పరిస్థితులను మార్చివేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆత్మలోకంలో మాట్లాడితే సహజ లోకంలో అది స్థిరపరచబడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు, మీతో ఉన్న దేవదూత లేని దానిని ఉన్నట్లుగా క్రియేట్ చేస్తుంది. మీకు నియమింపబడిన దేవదూత లేని దానిని ఉన్నట్లుగా క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దేవుని సామర్థ్యానికి అనుసంధానమై ఉండాలి. నువ్వు చిన్నది అడుగుతున్నావా పెద్దది అడుగుతున్నావా అనేది కాదు ఇంపార్టెంట్. ఎలాంటి విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావన్నది చాలా ఇంపార్టెంట్ అండి. తను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినది కంటికి కనబడినది, చెవికి వినబడినది, హృదయానికి అగోచరము కాని ఆశీర్వాదాన్ని దేవుడు మీకోసము దాచి ఉంచాడు. అది మీరు చూడబోతున్నారు. ఓకేనా? ఎందుకంటే మీరు సాత్వికము చేత, విశ్వాసము చేత, మహిమ చేత నింపబడిన క్రీస్తు స్వరూపాలు మీరు. పోనీ దేవుని బిడ్డలు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? దేవుని రక్తం చేత కడగబడిన బిడ్డలు ఉన్నారా? బల్ల తీసుకునే బిడ్డలు ఉన్నారా? ఉన్నారు కదా. నీతిమంతులు కదా మీరందరూ కూడా, దేవుని బిడ్డలు కదా. సాత్వికము, విశ్వాసము, మహిమ, ప్రేమ చేత నింపబడిన క్రీస్తు స్వరూపాలు మీరు. ఈ భూమి మీద దేవుని మహిమను చూపించడానికి, భూమి మీద దేవుని ప్రేమ చూపించడానికి, భూమి మీద దేవుని కార్యాలు చూపించడానికి పంపబడిన పరలోకపు ప్రతినిధులు మీరు. భూమి మీద పంపబడిన పరలోకపు ప్రతినిధులు. హల్లెలూయా. నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో అది నీకు సాధ్యమవుతుంది. అది సాధ్యం కావాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. నీకు సమస్తము సాధ్యమే దేవుని రాజ్యంలో. ఓకేనా అండి? ఈ 7 ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. దేవా నాకు గొర్రె పిల్లని ప్రభువా, మేక పిల్లని ప్రభువా, ఇలాంటివి కాదు. మీ ఊహలకు, మీ తలంపులకు మించిన 7 ప్రార్థనా అంశాలు మీరు ఇక్కడ రాసుకోండి. లేని వాళ్ళకు నేను ప్రేయర్ ఇస్తాను, నేను మీకు తెప్పిస్తాను బయట. 7 ప్రార్థనా అంశాలు మీరు రాసుకోండి ఇక్కడ. అవి మీ ఊహలకు, మీ తలంపులకు మించినవై ఉండాలి. సరే, పేపర్ తిప్పండి. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. మరి పాస్టర్ గారు మీకు వాక్యం చెప్తారు కొద్ది నిమిషాలు. ఇక్కడ చూసారా, ఐ యామ్ ఏ లయన్ ఆఫ్ జూదా, నేను యూదా గోత్రపు కొదమ సింహాన్ని. ఇక్కడేమో నేను పరలోకపు ప్రతినిధిని అని చదివారు మీరు. హల్లెలూయా. ఐ యామ్ ఏ వరల్డ్ చేంజర్ అని ఉంది రెండవ మాట. ఐ యామ్ వాట్ గాడ్ సేస్ ఐ యామ్ అండ్ నాట్ హౌ అదర్ పీపుల్ జడ్జ్ మీ అని ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో అటువంటి బిడ్డను నేను అని పైన రాయబడి ఉన్నది. ప్రజలు నిర్ణయించినట్లు లేదా ప్రజలు జడ్జి చేసే విధానంగా జీవించే వ్యక్తిని నేను కాదు. దేవుడు నియమించినట్లు జీవించే బిడ్డను నేను అని పైన వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మీ మీద ఏ పలకబడిన ఆశీర్వాదం ఉన్నదో, దేవుడు ఏవైతే ఆశీర్వాదాలు మీ మీద పలికాడో ఆ ఆశీర్వాదాలకు మీరు పాత్రులండి. మనుషులు ఏదో శపించారని ఆ శాపాలకు మీరు అర్హులు కాదు. రెండవదిగా ఐ యామ్ ఏ వరల్డ్ చేంజర్, ఈ భూమిని తలకిందులుగా చేసే బిడ్డను నేను అని రెండవ మాట వ్రాయబడి ఉన్నది. మూడవ మాట చూడండి, సమస్త ప్రజలు నన్ను చూచి జాలి పడకూడదు కానీ ఈర్ష్యపడాలి నా ఆశీర్వాదాన్ని బట్టి. మూడవ మాట. హల్లెలూయా. అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, ఆ మేకలను గొర్రెలను తీసుకొని అబీమెలెకు రాజ్యములో ఫిలిష్తీయుల దేశంలో అడుగుపెట్టినప్పుడు ఆ ఫిలిష్తీయుల రాజు భయపడుతున్నాడు. అతనుకున్న గొర్రెలను బట్టి, మేకలను బట్టి, సంపదను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి. ఎందుకో తెలుసా? నువ్వు ఈ దేశంలోకి వచ్చావే, నిన్ను చూసి అందరూ నిన్ను రాజు అంటారేమో.
గొర్రెలు మేకల్ని బట్టి అతను రాజుగా పిలువబడలేదు, కానీ అతడి వెనకల పనిచేస్తున్న అదృశ్య హస్తముని బట్టి అతడు ఒక మహారాజుగా పిలువబడుతుంటున్నాడంట. హల్లెలూయా. మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు, మీరు ఎక్కడున్నా మీ వెనకల ఒక అదృశ్య దేవుని హస్తము పనిచేస్తున్నది. మీ డ్యూటీలో ఎవరన్నా భయపెడుతున్నారా? మీ ఆఫీస్లో ఎవరన్నా భయపెడుతున్నారా? మిమ్మల్ని కలవరానికి గురి చేస్తున్నారా? నీ వెనకల పనిచేస్తున్న ఆ అదృశ్య హస్తాన్ని బట్టి వాళ్ళు భయపడి పారిపోవాలి, కానీ మీరు భయపడకండి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా నిలబడండి. అక్కడే నీ మీద పనిచేస్తున్న ఆ మహిమను బట్టి వాళ్ళు కలవరపడతారు. ఆ రాజు భయపడుతున్నాడు, అబీమెలెకు రాజు, నువ్వు దయచేసి వెళ్ళిపో అని. వాళ్ళకున్న ఆశీర్వాదాన్ని బట్టి ఆయన ఏమవుతున్నాడంట? ఈర్ష్యపడుతున్నాడంట. అటువంటి అదృశ్య దేవుని హస్తము మీ వెనకల పని చేస్తుంటుంది. ఈ మాట మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. 4వ వచనం, అభిషేకింపబడిన నీ పాదము తాకగానే నీళ్లు ఏకరాశిగా నిలుస్తాయి, సముద్రం ఆరిన నేలగా మారుతుంది. బికాజ్ శాపాన్ని తొలగించే దేవుని నిబంధన క్రింద నీవు ఉన్నావు. నువ్వు ఎక్కడైతే నిలబడి పని చేస్తున్నావో, ఎక్కడైతే నిలబడి ఏదైనా ఒక విషయంలో పనిలో ముందుకు వెళ్తూ ఉంటున్నావో, నీ పాదాలు అభిషేకించబడ్డాయి. నీ మీద శాపాన్ని తొలగించే దేవుని నిబంధన హస్తము పనిచేస్తున్నది. ఇందాక చెప్పాను, నిబంధన హస్తము, అదృశ్య హస్తము నీ మీద పనిచేస్తున్నది. నీ ఉన్న స్థలములో నిన్ను బట్టి ఆ ప్రదేశం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే శాపాన్ని తొలగించే దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్నది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము నీ మీద పనిచేస్తున్నది. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, అది సముద్రము లాంటి పరిస్థితి అయినా సరే, నిన్ను బట్టి అది ఆరిన నేలగా మారిపోతుంది. హల్లెలూయా. ఈ సాతాన్ గాడికి ఏం పని లేదండి. ఎప్పుడు సాతాన్ ఏం చెప్తాడో తెలుసా? నీ చెవులోకి వచ్చి, ఇది నువ్వు చేయలేవు, ఇది సాధించలేవు, ఇది నీకు జరగదు, ఇది నీ లైఫ్లో నువ్వు చూడలేవు అని అపవాది ఎప్పుడు చెబుతూ ఉంటాడు. అపవాది యొక్క మాటను మీరు వినకండి. నీ గురించి నీవు ఎంత తక్కువగా ఆలోచిస్తావో అపవాది నిన్ను అలానే తయారు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు జీవం కలిగినటువంటి ఒక యూదా గోత్రపు కొదమ సింహానివి నువ్వు. హల్లెలూయా. ఒక వ్యక్తి అన్నాడు, ఆయన నేమ్ ఎవరో తెలియదు, కానీ క్రైస్తవులంట పడుకున్న సింహాలంట. వాళ్ళు పడుకొని ఉన్నారు అంతే, లేపారనుకో. జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నారంట, ఒకవేళ వాళ్ళు లేచారనుకో చీల్చి చెండాడేస్తారు. క్రైస్తవులు అన్నవాళ్ళు పడుకున్నటువంటి సింహాలు అని అంటున్నారు. నిజమే అండి. మనం ఎవరో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహాలము. మనం మౌనంగా ఉన్నాము అని ఎవరన్నా మన జోలికి వచ్చారా? మనము కాదు, దేవుడు మన పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. సో అపవాది నీ చెవులో ఏదైతే నువ్వు ఎందుకు ఉపయోగపడవు అని చెబుతున్నాడో వాడి మాట నువ్వు ఎన్నడూ వినకు, ఆలోచించకు. దేవుని యొక్క సార్వభౌముడవి నీవు. హల్లెలూయా. మరి 6వ పాయింట్ చూడండి, దయ్యాలు గజగజవని పారిపోవాలి నిన్ను చూసి, పాతాళ ద్వారాలు పారిపోవాలి నిన్ను చూసి. సమస్యకు ఎదురు వెళ్ళాలి నువ్వు ఒక యోధునిలాగా. సమస్యను చూసి భయపడుతూ ఏడుస్తూ కూర్చున్నావనుకో, ఆ సమస్య నీ జీవితానికి ఒక శాపంగా మారిపోతుంది. యోధుడు ఎలా ఉంటాడో తెలుసా? సోల్జర్స్ ఎలా ఉంటారో తెలుసా? ఎక్కడైతే భయంకరమైన పరిస్థితి ఉంటుందో అక్కడికే వారు వెళ్తారు. ఎందుకో తెలుసా? పోరాడి జయించి నిలబడడానికి. నువ్వు ఒక దేవుని రాజ్యంలో ఒక సైనికుడివి. సమస్యను చూసి, ఆ సమస్య నిన్ను చూసి భయపడి పారిపోవాలి, కానీ నువ్వు సమస్యను చూసి ఎన్నడూ పారిపోకూడదు. నీ ఎదుట పాతాళ ద్వారాలు భయపడాలి, నీ ఎదుట దయ్యాలు భయపడాలి, వనకాలి. ఈ అమ్మాయి మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పది, ఈ అమ్మాయి ఎదుట మేము నిలబడలేము అని దయ్యాలు పారిపోవాలి, దురాత్మలు పారిపోవాలి, సమస్యకు ఎదురు వెళ్ళాలి. నీవు అటువంటి బిడ్డగా మీరు ఉండాలి. నాశనకర్తను గద్దించండి, శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది. అనారోగ్యాలను గద్దించండి, పరిస్థితులను గద్దించండి. శాపము ఆశీర్వాదకరంగా మీరే మార్చుకోవాలి. హల్లెలూయా. అరణ్యములో త్రోవ సిద్ధపరుచుడి అని ఉంది. నేను వచ్చి సిద్ధపరుస్తాను, నువ్వు నడుస్తావా అని అనట్లేదు యేసయ్య. ఎందుకంటే అరణ్యంలో కానివ్వండి, ఎవరన్నా వెళ్తూ ఉంటున్నప్పుడు
ఒకరు నడిచారనుకోండి, ఆ త్రోవలో ఇంకొకరు నడిస్తే అక్కడ త్రోవ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇంకొకరు నడిస్తే అక్కడ త్రోవ ఏర్పడుతుంది. నీ వంశాలకు నీవు మాదిరిగా వెళ్ళాలి, ఉండాలి అంటే మొట్టమొదట నీవు త్రోవను ఏర్పాటు చెయ్యాలి. నీవు నడవడం ప్రారంభించాలి అరణ్యంలో. హల్లెలూయా. మీరే భయపడి పరిస్థితులకు భయపడి దాక్కున్నారు అంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అటువంటి బిడ్డలుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఆజ్ఞాపించే వారిగా ఉండాలి, అపవాదిని తరిమే వారిగా ఉండాలి. అద్భుతమైన సంఘటనలు మన జీవితంలో జరగడానికి మనము ప్రిపేర్ చేసుకోవాలి మన విశ్వాస జీవితాన్ని. హల్లెలూయా. 12వ వచనంలో ఉంటుంది, అసాధారణమైన విషయాల పట్ల ఛాలెంజ్ కలిగి ఉండాలి. అసాధారణమైన విషయాల పట్ల మనము ఛాలెంజ్ కలిగి ఉండాలండి. దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడు మీ తలంపులతో బంధించవద్దు. మీ తలంపులకు, మీ ఆలోచనలకు మించినదే దేవుని యొక్క సామర్థ్యము. హల్లెలూయా. మనం ఇంత తలంపులు, ఇంత ఆలోచనలు పెట్టుకొని, దేవా ఈ నెల నాది 10,000 ప్రభువా జీతము, ఒక్క 200 పెరగాలి ప్రభువా, ఒక్క 100 రూపాయలు పెరిగితే చాలు ప్రభువా అని మనం ప్రేయర్ చేస్తూ ఉంటాము. అటువంటిది కాదు దేవుని యొక్క ఆశీర్వాదము. మీ ఊహలకు, మీ తలంపులకు మించినటువంటి ఆశీర్వాదాన్ని మీరు దేవునికి అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే సాతాను నీ మీద దాదాపు 2024 సంవత్సరాల క్రితమే హక్కును కోల్పోయాడు. చాలామంది అంటూ ఉంటారు, నాకే ఎందుకు వస్తుంది ఈ సమస్య, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, నాకే ఎందుకు జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? జయించే సామర్థ్యం నీలోనే ఉంది కాబట్టి, నిన్నే ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుడు చేశాడు కాబట్టి. అందుకే సమస్య ముందర కూర్చొని ఏడ్చకండి. ఆ సమస్యకే భయం తీసుకొని వచ్చేలాగా మీరు నిలబడాలి. ఆ సమస్యకే ఏడ్పు రావాలి మిమ్మల్ని చూసి. నీ గుర్తింపు దేవునిలో ఉంది, అది ఎన్నడూ కూడా మర్చిపోకండి. ప్రతిరోజు కూడా ఈ పాయింట్స్ చదవండి, ఈ పాయింట్స్ చదవండి. ఈ కింద 7 ప్రార్థనా అంశాలు దీని కింద 7 ప్రార్థనా అంశాలు రాసుకునండి. ఈ ప్రార్థనా అంశాలు చిన్న చిన్న విషయాలు కాదు, చాలా స్ట్రాంగ్గా, చాలా గొప్ప విషయాలు, మీ ఊహలకు తలంపులకు మించిన విషయాలు 7 పాయింట్లు రాసుకోవాలి. తరువాత నేను ఏదో ఒక రోజు అడుగుతాను, పాయింట్లు చూపించాలి, ఆ ప్రేయర్స్కు మాకు జవాబు వచ్చాయని కూడా మీరు ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. అవి ఏవి రాసుకుంటారో మీ ఇష్టము. దాని కింద చూడండి 8వ పాయింట్, ఎన్గేది ప్రామిస్ ల్యాండ్ అని మేము రాసాము. చాలా రోజుల నుంచి మేము దేవుని సన్నిధిలో అడుగుతున్నాము, 7 ఎకరాల స్థలం కావాలి ప్రభువా అని. అది మా సొంత తలంపులు, సొంత జ్ఞానంతో మేము అడగడం లేదు, కానీ దేవునికి కనెక్ట్ అయ్యి మేము దేవుణ్ణి అడుగుతున్నాము, దేవా 7 ఎకరాల స్థలం ఇవ్వండి అని. హల్లెలూయా. 7 ఎకరాల స్థలం కావాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నాము. మరి మా దగ్గర లక్షలుండో కోట్లుండో, మా దగ్గర అయితే కోట్లు అయితే ఉన్నాయండి. 8 కోట్లు ఉన్నాయి, 9 కోట్లు ఉన్నాయి. 1 కోటి అయితే ఇక్కడే ఉంది ప్రస్తుతానికి. మిగిలిన ఆ బీరువాలో 3 ఉన్నాయి, ఇంట్లో 4 ఉన్నాయి. ఆ కోట్లు ఎవరు వద్దంటున్నారు, సో వద్దన్నారు. ఇక దాని గురించి ఇక మేము సైలెంట్ అయిపోయాము. అవి తీసుకోమన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కోట్లు వద్దన్నారని దాని గురించి ఆలోచించలేదు మేము. మిగిలినవైతే దేవుణ్ణి అడుగుతున్నాము, దేవా 7 ఎకరాల స్థలం కావాలి ప్రభువా సంఘం కోసం అని అడుగుతున్నాము. దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. దీని గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. హల్లెలూయా. ఎందుకంటే ఊహలకు తలంపులకు మించిన ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాము. వీటన్నిటినీ ప్రతిరోజు కూడా మీరు చూస్తూ మాట్లాడాలి, చూడాలి, ధ్యానించాలి, గ్రహించాలి, గర్భం దాల్చాలి, కనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆ తర్వాత మీకు లాస్ట్లో ఎగ్జామ్ కూడా ఉంటున్నదండి. మరి పాష గారు కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతారు.
ఇంకా ఎంతమందికి షీట్స్ రాలేదు? 2, 3, ఫ్యామిలీకి 1, 4, 5 మంది, ఇంకా వెనకల 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. నేను మీకోసం తెప్పిస్తాను. హల్లెలూయా. మరి తెలుగులోనే రాశానులేండి. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు కూడా ఇవి ప్రాక్టీస్ చేయాలి. మీరు విశ్వాసంతో పలకాలి, పొందుకోవాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు లైవ్ వద్దని చెప్పాను, లైవ్ కట్ చేస్తాను. మీ పాస్టర్ గారు అంటే అక్కడే కరెక్ట్గా మాట్లాడతాను. మీ దగ్గరికి వచ్చి